ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఆగస్టు నెల 2, 3, 4 తేదీల్లో గోల్డెన్ టైం. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యారాశి వారికి ఆగస్టు 2, 3, 4 తేదీలు గోల్డెన్ టైం అనేది రాబోతుంది. ఒక్క ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే తీసుకురాబోతుంది. ఆగస్టు 2, 3, 4 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకంగా అనిపించే రోజులుగా మారే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం భావిస్తారు. ఈ 3 రోజుల్లో కూడా జరిగే కొన్ని సంఘటనలు మీలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క సమాచారం లేదా ఒక్క శుభవార్త, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మీ జీవిత దిశని మార్చే అవకాశం మీకు కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపార అవకాశమైనా కూడా కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి వచ్చే మంచి వార్త అయినా సరే కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా కూడా దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం కూడా జరగవచ్చు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మరింత ప్రయోజనం కలగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు తోడుగా నిలబడే అవకాశం అయితే ఉంటుందండి. పదోన్నతి, ప్రశంసలు లేదా కొత్త అవకాశాల గురించి కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త భాగస్వామ్యాల గురించి కూడా ఆలోచించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. విద్యార్థులు చదువుల ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉత్సాహం కలగవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రావడానికి ఇది ఒక మంచి సమయం కావచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని అపార్థాలు తొలగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందండి. చాలా రోజులుగా కూడా మాట్లాడని బంధువులు లేదా స్నేహితులు కూడా మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభిస్తారు. ప్రేమ జీవితంలో ఉండేవారికి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోందండి. కొందరు నమ్ముతారు, అయితే ఏ సంబంధమైనా సరే పరస్పరమైనటువంటి గౌరవం, నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నిద్రపైన దృష్టి పెట్టడం మంచిది. శారీరకంగా కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఈ రోజుల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ను కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చూడండి. అది మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు. అయితే ఏ ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ముందుగా అయినా సరే వాస్తవాలను ధృవీకరించడం కూడా అంతే ముఖ్యము. మీ కృషి, మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ సహనం కలిసి పనిచేస్తే మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టం మాత్రమే కాదు, మీ యొక్క ప్రయత్నమే మీ యొక్క విజయానికి ప్రధానమైన కారణం కూడా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కన్యా రాశికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. చూశారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క పూర్తి గుణగణాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో మార్పులు చూసుకున్నట్లయితే, కన్యారాశి జాతకులు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అయితే ఇప్పుడు రానే వచ్చేసింది. ఆగస్టు నెల 2, 3, 4 తేదీలు మీకు సాధారణమైన రోజులు అయితే కావండి. 3 రోజులు మీ జీవిత గమనాన్ని మార్చే అవకాశాలతో నిండి ఉంటుందని జ్యోతిష సంప్రదాయాల ప్రకారం భావిస్తారు. గత కొంతకాలంగా కూడా మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తాయి. మీకు అండగా నిలిచే వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు కూడా పెరగవచ్చు. కుటుంబ పరంగా సంతోషకరమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, స్కాలర్షిప్లు లేదా విదేశీ విద్యకు సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా మీ యొక్క ఫోన్ కాల్కి వచ్చే కాల్స్ లేదా సందేశాలు లేదా ఈమెయిల్స్ను అసలు నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తూ ఉండండి. ప్రతి సమాచారం చాలా విలువైనదే ఉండకపోయినా సరే ఒక్క అవకాశం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. అయితే జ్యోతిష ఫలితాలు, వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అనేకమైనటువంటి అంశాలపైన ఆధారపడతాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనబడుతుంది.
ఈ రాశికి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చండి. పోటీ పరీక్షలకు, ఉన్నత విద్యా స్కాలర్షిప్లు లేదా విదేశీ విద్యకు సంబంధించినటువంటి శుభవార్త వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు జ్యోతిష్య ఫలితాలు, వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల వంటి అనేకమైనటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. అందువలన ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా జరుగుతాయని మనం అసలు చెప్పలేము. వీరిని ప్రేరణాత్మక మార్గదర్శకంగా మాత్రమే చూడండి. మీరు సానుకూలంగా ఆలోచిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ రోజులు మీకు కొత్త దారులు తెరవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి. మంచి అవకాశాలను గుర్తించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యారాశి జాతకులకి ఆగస్టు నెల విజయాలు, ఆనందం, అభివృద్ధి తీసుకురావాలని పూర్తిగా ఆశిస్తున్నాం. చూసారు కదండి, కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యారాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా లోతుగా ఆలోచించి చేస్తారు. సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అదృష్టం కంటే కృషిని వీరు ఎక్కువగా నమ్ముతారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని సాధించే వరకు కూడా వీరు వెనుకడుగు వేయలేరు. నిజాయితీ అధికంగా ఉంటుంది. మాటల్లోనూ పనులలోనూ నిజాయితీగా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మకాన్ని ఎంతో విలువగా భావిస్తూ ఉంటారు. క్రమశిక్షణ వీరిలో అధికంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా ప్రణాళిక ప్రకారం చేయాలని వీరు ఇష్టపడతారు. సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రత, ఇల్లు, కార్యాలయం, వ్యక్తిగత వస్తువులు శుభ్రంగా చక్కగా ఉండాలని కోరుకుంటారు. సహాయక గుణము, అవసరంలో ఉన్న వారిని తమ వంతు సహాయం చేయడానికి వీరు వెనుకాడారు. ఇతరుల యొక్క సమస్యలను అర్థం చేసుకునేటటువంటి స్వభావం ఉంటుంది. పొదుపు స్వభావం ఎక్కువ. ఖర్చు చేసే ముందుగా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని వీరు ఇష్టపడుతూ ఉంటారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఏ బాధ్యత వచ్చినా నిబద్ధతతో నిర్వహిస్తూ ఉంటారు. వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే వేగంగా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. విశ్లేషణాత్మక ఆలోచన ఉంటుంది. సహనం ఎక్కువ. క్రమశిక్షణగా ఉంటారు. నమ్మకమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి గుణం కలిగి ఉంటుంది. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, పరిపూర్ణత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయడం, కొన్నిసార్లు విమర్శించే స్వభావం కలవారుగా ఉండడం, భావాలను బయటపెట్టడంలో సంకోచం, ఆందోళన గురి అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదండి, కన్యారాశి జాతకుల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.